టీనేజ్ పిల్లల్లో చాలా వరకు ఈ పింపుల్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అవి కొంతమందికి వెనకాల బ్యాక్ సైడ్, చెస్ట్ మీద, స్టమక్ మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ దిస్? బాడీ యాక్నీకి వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఈజ్ డాండ్రఫ్ అండి. ఓకే. సో డాండ్రఫ్ ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇక్కడ నుంచి ఫ్లేక్స్ ఏమవుతాయి ఈ షర్ట్ మీద, వెనక పక్క షర్ట్ ఖాళీలోంచి వెనకకి, ముందు ఖాళీలో నుంచి చెస్ట్ లోపలికి ఇవన్నీ పడతా ఉంటాయి. పడటం వల్ల ఫంగస్ వెళ్ళి అక్కడ ఉండిపోయి మనకు బాడీ యాక్నీ వస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బాడీ యాక్నీ ఈజ్ డాండ్రఫ్ ఆర్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆర్ కంటిన్యూగా తలలో ఇలా చేతులు పెట్టి ఇట్లా అనుకుని, చెస్ట్ మీద ఇలా అనుకుని, వెనకాల ఇట్లా అనుకుని ఇట్లా చేయటం వల్ల, ఇరిటెంట్స్ వల్ల బాడీ యాక్నీ వస్తుంది. ఒక్కొక్కసారి మనం స్కిన్ ఇరిటెంట్స్ అంటే మన బట్టల్లో ఏదైనా డిటర్జెంట్స్ కానీ ఏదైనా ఇరిటెంట్స్ ఉన్నాయి అనుకోండి, కెమికల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటే అవి వేసుకున్న ఒక్కొక్కసారి బాడీ యాక్నీ వస్తుంది. మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ డాండ్రఫ్ అండి. మనం డాండ్రఫ్ని ట్రీట్ చేసుకోగలిగితే బాడీ యాక్నీ, ఫేస్ యాక్నీ చాలా వరకు తగ్గుతాయి.